ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టులో హరీష్ రావుకు ఊరట దక్కింది. ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హరీష్ రావు పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టులో హరీష్ రావుకు ఊరట దక్కింది. ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ రావుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ హరీష్ రావు పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పై నమోదైనటువంటి కేసు విషయంపై తన హైకోర్టుని ఆశ్రయి పంజగుట్ట పోలీసులు తను అరెస్టు చేయకుండా తమకు అనుకూలమైనటువంటి ఆదేశాలు కావాలంటూ కూడా కోర్టును అప్రోచ్ అవడంతో కోర్టు ఈ రోజు హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ విచారణ చేపట్టి విచారణ సందర్భంగా హరీష్ రావుని వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా పోలీసులు అరెస్టు చేయకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసులకు నేరుగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేస్తూ ఫిబ్రవరి 5 వరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ వాదనలు వినిపిస్తారు. అప్పటి వరకు హరీష్ రావుని అరెస్టు చేయకూడదు అంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారంటూ హరీష్ రావు పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేత చక్రధర్ ఫిర్యాదు అందజేశారు. చక్రధర్ ఫిర్యాదు అందజేసినటువంటి వెంటనే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో తన పేరుని క్రాక్ చేసి తనను అరెస్టు చేయకుండా ఉండాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ రోజు ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావుని అరెస్టు చేయకూడదు, 5 లోపల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు హరీష్ రావు తరఫున వినిపించాలంటూ కూడా కోర్టు ఈ డైరెక్షన్స్ ఇవ్వడంతో కొద్ది రోజుల పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కొంత రిలాక్సేషన్ దొరికిందని అనుకోవాలి. వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన ఈ కేసుల్లో నమోదవుతున్నటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు ఇటు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు కానీ ఈడీ నమోదు చేసినటువంటి కేసు కానీ కోర్టుకి వెళ్లడము, సుప్రీంకోర్టుకు వెళ్లడము, ఈ రోజు హరీష్ రావు విషయంలో పడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా కోర్టు ఎప్పటికప్పుడు కొంతమందికి ముందస్తు బెయిల్ ఇవ్వడము, కొంతమంది ఎఫ్ఐఆర్ ని క్రాష్ చేయడము, కొంతమందికి ముందస్తు బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడము. హరీష్ రావు నమోదైనటువంటి పంజగుట్ట కేసుకి సంబంధించి కూడా హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ రోజు విచారణ జరిపినటువంటి కోర్టు ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావుని అరెస్టు చేయకుండా తిరిగి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు 5వ తేదీ వినిపిస్తామంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు వెళ్ళినటువంటి వెంటనే హరీష్ రావుని ఈ కొద్ది రోజులు అరెస్టు చేయొద్దు అంటూ మాత్రం ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రవిచంద్ర, ఫిబ్రవరి 5 తర్వాత ఈ కేసు విచారణ ఎలా సాగబోతుంది అనుకోవచ్చు? అప్పటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది కాబట్టి 5వ తేదీన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు అభిప్రాయాన్ని మార్చుకొని తర్వాత హరీష్ రావుని ఈ కేసులో అరెస్టు చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ కొనసాగించవచ్చు, దీంతో కోర్టు ప్రమేయం ఉండదు అంటూ కూడా ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దాన్ని కూడా నమోదైనటువంటి దర్యాప్తు అధికారులు ఆ పూర్తి ఆధారాలను కూడా ఎందుకు ట్యాప్ చేశారు, ఎవరిని ట్యాప్ చేశాడు, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి హరీష్ రావు ఎలాంటి చర్యలకు పాల్పడ్డాడు, ఇవన్నీ వివరాలు కూడా పోలీసులు దర్యాప్తును సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి 5వ తేదీ తర్వాత ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ప్రభుత్వం తరఫున వాదన విన్న తర్వాత ఈ కేసులో నిజంగానే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు అన్నట్టుగా మాత్రం ఆ విషయాలు కోర్టు ముందు దృష్టికి తీసుకెళ్తే కోర్టు హరీష్ రావుని ఇప్పటి వరకు అరెస్టు చేయకూడదు అని చెప్పినటువంటి ఈ వాదనలు విన్న తర్వాత హరీష్ రావుని అరెస్టు చేసుకోవచ్చు, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు, కోర్టు ఈ విషయంలో అరెస్టు చేయకూడదు అంటూ మాత్రం ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా ఈ రకంగా 5వ తేదీ నాడు ఈ క్లారిటీ వచ్చేటువంటి కూడా అవకాశం ఉంది. అయితే రవితేజ, హైకోర్టులో హరీష్ రావుకు ఊరట దక్కడం ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అనుకోవచ్చా? ప్రతి కేసులో ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కేసులలో
సరైనటువంటి ఆధారాలు సేకరించకపోవడం వల్లనే ప్రతిదీ కూడా రిమాండ్ రిజెక్ట్ అవ్వడము, ఆ కేసులో నిందితులకు ఇప్పటి వరకు శిక్షలు పడకపోవడము, ఈ రిమాండ్ ని పొడిగించేటువంటి సమయం కోర్టు ఇవ్వకపోవడము, పదే పదే బీఆర్ఎస్ నాయకుల పైన కాంగ్రెస్ పెడుతున్నటువంటి అక్రమ కేసులు అంటూ మాత్రం బలంగా ప్రతిపక్షాలు ఈ వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏ విషయంలోనైనా టీఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ గా చేసి వారి పాత్ర లేకపోయినా వారిని నిందితులు కాబట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం పట్ల కొన్ని సందర్భాల్లో ఈ రిమాండ్ రిజెక్ట్ చేసి ఈ కేసులో అసలు అలిగేషన్స్ సరైనటువంటివి కావు అంటూ కూడా ఎప్పటికప్పుడు రిమాండ్ రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు హరీష్ రావు విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు అంటూ బీజేపీ నాయకుడు చక్రధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇమీడియట్ గా పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయం విచారణ నిమిత్తం హరీష్ రావుకి తొందరలో నోటీసులు జారీ చేస్తానన్నటువంటి క్రమంలో హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో తనని అరెస్ట్ చేయకూడదు అనే ఒక పిటిషన్ దాఖలు చేయడము, తన పేరుని ఇమీడియట్ గా క్రాష్ చేయాలంటూ కూడా వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు విచారణ జరిపి వచ్చే నెల 5 వరకు హరీష్ రావుని ఈ కేసులో అరెస్ట్ చేయకూడదు, 5 లోపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క వాదనలు కూడా వినిపించాలి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. కాబట్టి ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు అభిప్రాయం మార్చుకొని కోర్టు అరెస్ట్ చేయొచ్చు అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ రవితేజ.